గత తరగతుల్లో మనం ఆలోచించిన ప్రాముఖ్యమైన అంశం దేవుని ఉద్దేశం లేకపోతే దేవుని సంకల్పం. దేవుని సంకల్పం ఏమైంది, ఆ ఉద్దేశం ఎందుకు ఆయన ప్రారంభించాడు, ఆ ప్రారంభించడానికి మూల కారణం ఏమిటి, దేవుడు తన గురించి సృజించిన వస్తువులను ఆలోచించడం వలన ఆయన నిత్యశక్తి, ఆయన అదృశ్య లక్షణాలన్నీ కూడా అర్థం చేసుకునడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని చూస్తూ దేవుని ఉనికి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉంది అనేదాన్ని మోషే మాటల్లో మనం ప్రారంభించి చూస్తూ అలాగూ కొనసాగిస్తూ మానవుడిని ఎందుకు నిర్మించాడు అనేదాన్ని చూసినప్పుడు ఆయన అన్నీ కూడా మంచిదిగా చేసి సమస్తాన్ని కూడా స్వాధీనపరుచుకొని ఏలుబడి చేయగలిగిన ఆధిక్యతను మానవునికి అనుగ్రహించి విధేయుడై జీవించమని కోరితే అవిధేయత వలన ఆయన మానవుడు అనేకమైన బాధల్ని కొని తెచ్చుకున్నాడు. వాస్తవానికి అలాగ బాధలు కొని తెచ్చుకున్నప్పటికీ కూడా అపవాదిని శిక్షించే సందర్భంలో మానవుని యొక్క విమోచన కార్యక్రమాన్ని ఆయన వాగ్దానం చేసినట్టు మనకి కనిపిస్తూ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ వాగ్దానాన్ని చేసిన దేవుడు ముందుకు కొనసాగించట్లో ఆయన కార్యనిరతుడై, మానవుడు అవిధేయుడైనప్పటికీ మానవుడు ఆయన యొక్క సంకల్పాన్ని భంగం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన సంకల్పాన్ని కొనసాగించట్లు. ఆయన సంకల్పం ఏమిటంటే అపవాదిని ఓడించి మానవుడిని మరలా తిరిగి పొందడం. అది ఆయన సంకల్పం. అన్నీ ఆయన సంకల్పం కాదు. నా జీవితం ఎటు జరిగిందండి ఆయన సంకల్పము, నా జీవితంలో అలా జరిగిందండి ఇది ఆయన సంకల్పం కాదు. అన్నీ ఆయన సంకల్పం. ఆయన సంకల్పం ఏమిటంటే ఏ అపవాది మానవుడిని మోసగుంచి తన కుయుక్తి చేత దేవుని సాన్నిధ్యంలో యుగయుగాలు జీవించి మహిమ పొందగలిగిన మానవుడిని నిర్మించుకుంటే మహిమ నుండి తొలగించి పాపం మానవ జీవితంలో ప్రవేశించి మానవుని యొద్ద నుండి ఏదైతే దూరపరిచిందో ఆ అపవాదిక కుయుక్తులను లయపరిచి మానవుడిని తిరిగి సహవాసములోనికి తెచ్చుకొని మహిమపరిచే కార్యక్రమంలో దేవుడు కార్యనిరతుడై పూనుకున్నాడు. ఆయన పూనుకున్న కార్యక్రమంలో భాగంగా మనం ఆదికాండం 3:15లో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ తర్వాత దానిని మరలా అబ్రహాం కుటుంబంతో వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఒక గోత్రకర్తతో యూదా గోత్రముతో వాగ్దానం చేశాడు. ఆ తర్వాత యూదా జనాంగముతో ఆయన వాగ్దానం చేశాడు. కనుక రక్షణ యూదుల్లో నుండి కలుగును అనే విషయాన్ని మనం అంతవరదాకి ఇప్పటి వరకు చదువుకున్నాం. కనుక రక్షణ యూదులలో నుండి కలుగును అనే దాన్ని వాగ్దానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం, మరణ, పునరుద్ధానం ద్వారా దేవుని నిత్య ఉద్దేశం ఆధారం ఉన్నట్లుగా మనిషి యొక్క పాపపు సమస్య యేసుక్రీస్తులో పరిష్కరింపబడడానికి దేవుని దయాపూర్వకమైన సంకల్పం. దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం ఏమిటంటే మనిషి యొక్క పాపపు సమస్య క్రీస్తు యేసులో పరిష్కరించబడాలి. కనుక ఆ యొక్క సంకల్పాన్ని దేవుడు ఉద్దేశించి మానవుని పాపపు సమస్యకు క్రీస్తు యేసులో పరిష్కారమును దేవుడు ఉద్దేశించాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. అన్నీ దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవుని యొక్క పాపపు యొక్క సమస్య క్రీస్తు యేసులో పరిష్కరింపబడుటకు దేవుడు ఉద్దేశించాడు. అనేకసార్లు నాకు ఉద్యోగం దొరికితే దేవుని ఉద్దేశం అండి, నాకు వివాహం అయితే దేవునికి ఉద్దేశం అండి, లేకపోతే నేను బాగా విద్యలో ముందుకొస్తే దేవుని ఉద్దేశం అండి కాదు. అవన్నీ నీ ప్రయాసతో దేవుని కృపలో నీ ప్రయాసతో దేవుని కృపలో కొనసాగే జీవితం అది. దానికంటే ప్రాముఖ్యంగా మానవుని యొక్క పాపపు సమస్యను డీల్ చేస్తున్నాడు తన సంకల్పంలో. మానవుని యొక్క పెద్ద సమస్య ఆర్థికమైన సమస్య కాదు, నిరుపేద సమస్య కాదు, లేకపోతే ఆహారం లేకుండా అలమటించే సమస్య కాదు. మానవుని యొక్క భౌతికమైన సమస్యలు కావని క్రీస్తు ప్రభు వారు తన కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయంలో ఒక దీర్ఘమైన ప్రసంగాన్ని ప్రసంగించారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని, మీ ప్రాణమును గుర్చి అయినను మీ దేహమును గుర్చి అయినను చింతించుకుడి, మీ తండ్రికి అవన్నీ తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుడి అనేదాన్ని ఆయన తేటగా వివరించి తెలియజేశాడు. మన యొక్క సమస్య ఆర్థికమైన సమస్య కాదు, భౌతికమైన సమస్య కాదు. వాటన్నిటిని నువ్వు తీర్చుకోవచ్చు. అనుజనులైన వారు దేవుని అందరూ భయభక్తులు లేనప్పటికీ కూడా తమ కృషి వలన తమ భౌతికమైన సమస్యల్ని తీర్చుకొని ముందుకు వస్తూ ఉంటారు. దానికి ఆత్మ సంబంధమైన సమస్యకి ముడివేయరా. ఆత్మ సంబంధమైన సమస్య పాపపు సమస్య, దేవునితో సమాధానపడే సమస్య. ఆ యొక్క సమాధాన స్థితిని కోల్పోయాడు కాబట్టి సమాధానపరచబడుటకు దేవుడు మానవాళిని
ఆ జీవితాన్ని గురించి ఉద్దేశించాడు. ఏ విధంగా మానవుడు నా సన్నిధి నుండి, నా మహిమ నుండి నా యొక్క ఈవులన్నింటినీ అనుభవించకుండా నేను అతని కొరకు ఏదైనా తోటలో మంచి వాతావరణాన్ని, ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని, భౌతికమైన వాతావరణాన్ని, అలాగే సాంఘికమైన వివాహ సంబంధమైన వాతావరణాన్ని కూడా కల్పించి అన్ని అవసరతలు తీర్చినప్పటికి కూడా దాని నుండి తొలగిపోయాడు. ఆ తొలగిపోయిన మానవుడిని తిరిగి తెచ్చుకునే కార్యక్రమమే దేవుని సంకల్పం. కనుక దేవుని యొక్క ఉద్దేశం దానిని క్రీస్తు యేసు ద్వారా చేయడానికి ఉద్దేశించాడు. క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యొక్క జీవితం, మరణం, పునరుద్ధానం ద్వారా దేవుని నిత్య ఉద్దేశమైంది. ఆయన పంపించడం, ఆయన మరణింపజేయడం, ఆయన పునరుద్ధానం చేయడం అనేది దేవుని సంకల్పంలో భాగమైంది. కనుక ఆ భాగాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు యొక్క జీవితం, మరణం, పునరుద్ధానం దేవుని నిత్య ఉద్దేశమునకు ఆధారమైంది. కనుక ఈ మానవుణ్ణి ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో అనే దాన్ని చూసినప్పుడు ఏదైనాలో దేవుని ఉద్దేశాన్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు 3వ అధ్యాయం 15వ వచనంలో ఆదికాండములో సృష్టి సృజింపబడక మునిపే ఆయన ఉద్దేశింపబడ్డాడు. ఒకసారి మీరు మనకందరికీ తెలిసిన వాక్య భాగం 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వెళితే ఈ యొక్క సంకల్పాన్ని దేవుడు అనాదిలోనే చేసినట్టు మనకందరికీ తెలిసిన విషయమే. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినప్పుడు 18వ వచనంలో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదురని మీరు ఎరుగుతారు కదా. ఆ విమోచన కార్యక్రమం ఎప్పటి నుంచి నిర్ణయించబడిందో దేవుని ఉద్దేశంలో భాగమైందని 20వ వచనంలో తెలియజేస్తున్నాడు. 20వ వచనాన్ని చూసినప్పుడు ఆయన జగత్తి పునాది వేయబడకముందు ఏయన అమూల్యమైన రక్తముతో, నిర్దోషమైన నిష్కలంకమగు గొర్రెపిల్ల రక్తము చేత విమోచించుకునే క్రీస్తు యొక్క బలి ఉందే, ఆ బలిని జగత్తి పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడు. కనుక జగత్తి పునాది వేయబడక మునిపే మన నిమిత్తము విమోచకుని యొక్క కార్యక్రమాన్ని, విమోచకుడు వచ్చి ఆయన చనిపోయి ఆయన మృతుల్లోని లేచి మనల్ని విమోచించుకునే కార్యక్రమాన్ని దేవుని మనసులో తనంతట తానే ఆయన ఉద్దేశించుకున్నాడు. ఎందుకంటే దేవుడు మానవుని యొక్క పతనాన్ని ముందుగా తెలుసుకోగలిగినవాడు. ఆయన తెలుసుకోగలడు కనుక ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ తన మృతుల్లోండి లేపిన, తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా, గుర్తుపెట్టుకోవాలి, తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. మనం ఆ యొక్క భాగాన్ని జాగ్రత్తగా ఆలోచించి చూస్తే దేవుని ఎడల అంటే తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల క్రీస్తు ప్రభువుని మృతుల్లోండి లేపి మహిమకు తెచ్చుకున్నాడు. అలాగ మహిమకు తేవడం మాత్రమే కాకుండా ఆయన బలి ద్వారా అనేక కుమారులని ఆయనకు మహిమకు తెచ్చుచున్నాడు. అలాగ మహిమ తెచ్చే కార్యక్రమంలో మనం చూసినప్పుడు తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కనుక విశ్వాసులైన క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారి నిమిత్తము జగత్తి పునాది వేయబడక మునిపే క్రీస్తు యొక్క బలి నియమించబడింది. కనుక అది నిత్య సంకల్పంలో ఒక భాగమైంది. క్రీస్తు యొక్క బలి ఒక భాగం. కనుక ఆ భాగంలో కార్యక్రమం ఏదైనా తోటలో ఏదైతే ఆయన చెప్పుకున్నాడో దానిని ఆయన ఉద్దేశించాడు. కనుక సృష్టి సృజింపబడక మునిపే ఆయన ఈ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మానవుని పాప పరిహారపు నిమిత్తము క్రీస్తు బలి కావాలి అనేది దేవుడు జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన నియమించాను. గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ నియమించే కార్యక్రమం ఎప్పుడు జరిగింది? అనాదిలో జరిగింది. జగత్తి పునాది వేయబడక మునిపే జరిగింది. అనేకలు ఏమని ఆయన ఎందుకు మానవుల్ని పాపం చేసి ఎలా చేయాలా, ఆయన ఎందుకు క్రీస్తు ప్రభుని బలిగా నియమించాలా, ఆయన ఎందుకు నియమించాలా, వీరెందుకు పాపం చేసి ఆయన ఎందుకు నియమించాలా అని అంటారు. అలా కాల్సమే ఆయన ముందుగా ఎరిగినవాడు. ఈ రోజులో పెద్ద పెద్ద భవనాలు కట్టిస్తుంటారు. ఆ భవనాలు ఏముంటుంది అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. మీకు తెలుసు అంటే అర్థం ఏంటి? తగలబడిన బిల్డింగు తగలబడితే ఆ తర్వాత ఆర్పేద్దాంలే అని పెట్టుకున్నాడా? లేదు. కానీ తగలబడితే ఆర్పేద్దామని పెట్టుకోలేదు. కానీ ఒకవేళ అలాగూ అయ్యే ప్రమాదం జరిగితే అలాంటి ప్రమాదం నుండి కాపాడబడడానికి ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు.
మహోన్నతులైన దేవుడు ముందుగా ఎరిగిన వాడే, సృష్టిని సృజించిన వాడే, సృష్టిని అంతటిని నిర్మించిన తర్వాత ఒకవేళ మానవుడు తన స్వేచ్ఛ చిత్తాన్ని దుర్వినియోగం చేసుకుంటే, అలాగూ అవిధేయుడైతే ఆ అవిధేయత నుండి కాపాడుకోవడానికి మార్గం లేకుండా లేదని ఆయన ముందుగానే క్రీస్తు యొక్క బలిని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. ఇట్ ఈజ్ ఆల్రెడీ డిజైన్. ఆయన ముందుగానే ఆ యొక్క కార్యక్రమాన్ని నియమించి ఉంచాడు. ఎందుకనగా ఆయన ముందుగా ఎరుగగలిగిన దేవుడు. మానవుడు తన స్వేచ్ఛ చిత్తాన్ని ఉపయోగించుకొని ఒకవేళ పొరపాటు చేస్తే అలాగూ నియమించబడ్డవాడు కనుక ఆయన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము ఆయన కడవరి కాలమందు ప్రత్యక్షమయ్యాడు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు ప్రభు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే తన ద్వారా విశ్వాసులైన వారిని విమోచించుకోవడానికి ఆయన కడవరి కాలంలో ప్రత్యక్షమయ్యాడు. ఏదైతే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు విషయంలో ఉద్దేశించబడిందో దానిని అనుసరించి తన ద్వారా విశ్వాసులైన వారు విమోచింపబడిన నిమిత్తము కడవరి కాలంలో ప్రత్యక్షమయ్యాడు. ద లాస్ట్ డేస్. ప్రభు వచ్చిన దినాలు కడవరి దినాలు, ధర్మశాస్త్రానికి కడవరి దినాలు. యుగ అంతమును గురించి నేను చెప్పడా కడవరి దినాలంటే ఆ ధర్మశాస్త్రానికి కడవరి దినాలు. క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం మనకు కడవరి దినాలలో ఆయన వచ్చిన వాడే. ఆయన మానవుల యొక్క పాప పరిహార్థము నిమిత్తమై ఆయన దేవుడు ఉద్దేశించిన ప్రకారము పరిహార్థపు బలిగా బలి అయ్యాడు. తను తాను పాప పరిహార్థపు బలిగా బలి అయ్యాడు. మనం ఆ విషయాన్ని చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకి ఆ విషయం చాటుగా వివరించబడింది. క్రీస్తు యొక్క పాత్ర ఏమిటంటే కోల్పోయిన మన సంబంధాన్ని తిరిగి దేవుడితో స్థాపించటం. గుర్తుపెట్టుకోవాలి, అది సంకల్పం. క్రీస్తు యొక్క బలిలో దేవుడు చేసేది ఏమిటంటే ఏదైతే సహవాసాన్ని కోల్పోయాడో, ఏ బంధాన్ని దేవునితో కోల్పోయాడో, దైవ మానవుల సంబంధ బాంధవ్యాన్ని ఏదైతే తెంచివేసిందో దానిని ఏకం చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు ఈ జగత్తును సృజింపక మునిపే ఆ పథకాన్ని కలిగి ఉన్నాడు. ఈ పథకాన్ని అంటే తెగిపోయిన మానవుడిని తిరిగి తెచ్చే పథకాన్ని ముందుగానే దేవుడు ఆలోచించి నిర్ణయించాడు. కనుక తలవని తలంపుగా ఈ యొక్క పథకం రూపొందింపజేయలేదు. సృజింపబడక మునిపే భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును అందులో ఉంచే మొదటి మానవుణ్ణి, స్త్రీని, పురుషుని నిర్మించి అందు ఏదైనా తోటలో ఉంచేక ముందుగానే వారు ఏ విధంగా మన స్వరూపమున మన పోలిక చొప్పున నరుణము చేయుదుము అనే తీర్మానాన్ని చేయకముందే ఈ పథకాన్ని, ఉద్దేశాన్ని తీర్మానించారు. ఆ మాట గుర్తుపెట్టారు. మానవుడిని చూసి ఇదిగో మానవుడిని నిర్మించుద్దాం, మన పోలిక చొప్పున మన స్వరూపం అందు మానవుడిని నిర్మించుకుందాం, సృజించుకుందామని దైవత్వంలో ఉన్నవారు కలిసి ఆలోచించినప్పుడు దానికనే ముందు ఆలోచన ఏమిటో తెలుసా, నిర్ణయించింది ఏమిటో తెలుసా? జగత్తు పునాది వేయబడకమునిపే క్రీస్తు మానవుల్ని సమాధానపరచుటకు బలి అవ్వడానికి ప్రాయశ్చిత్తార్థమైన బలిగా, పాప పరిహార్థపు బలిగా ఆయన నియమింపబడ్డాడు. ఎందుకంటే మానవులు ఆయన అమూల్యమైన రక్తము చేత విమోచింపబడాలని, ఆయన ద్వారా అనేకులు సమాధానపరచబడాలని పాప పరిహార్థపు బలిగా బలి అయ్యాడు. దేవుని యొక్క ఉద్దేశంతో మానవుని యొక్క పాప పరిహారం నిమిత్తమై ఏదైనా కార్యము చేయబడాలి. కనుక మానవుని యొక్క పాపమునకు పరిష్కారం దేవుడే చొరవ తీసుకొని కార్యక్రమం చేయకపోతే మానవునికి గత్యంతరమే లేదు, వాస్తవానికి అవకాశమే లేదు. మానవుని యొక్క పాప విమోచన కొరకు దేవుడు ఒక పథకాన్ని నిరూపించి అందులో క్రీస్తుని ఏర్పాటు చేసి క్రీస్తును పాప పరిహార్థపు బలిగా నియమించి భూమి మీదకి పంపించే తీర్మానం దేవుడు చేయకుండా వదిలిపెట్టుంటే మానవునికి అవకాశం లేకుండానే పోయి ఉండేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, గుర్తుపెట్టుకోరావండి, ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై ఏం చేశాడా? దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన కడవరి కాలంలో ప్రత్యక్షమైంది. ఎందుకంటే ప్రజల పాపములకు పరిహారము కలుగుటకే దేవుని సంబంధమైన కార్యం. దేవుని సంబంధమైన కార్యం ఏమిటో తెలుసా? పాపమును తొలగించి దైవ మానవ సహవాసాన్ని ఏర్పాటు చేయాలి. అది దేవుని కార్యం.
కనుక దేవుని కార్యములు చేయడానికి కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు కావాలి. అలాగా కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడిగా క్రీస్తు ప్రభు శరీరధారి అయి కాకపోతే ఆయన ప్రధాన యాజకుడిగా ఉండే అవకాశం లేకుండా ఉండేది. ఆయన ప్రధాన యాజకుడిగా ఉండకపోతే మన పాప పరిహార నిమిత్తమైన బలిగా ఆయన అర్పింపబడకపోతే మనకి సహవాసం ఏర్పడి ఉండేది కాదు. కనుక దైవమానవాళ్ళ సహవాసంలో క్రీస్తు యొక్క బలి చాలా ప్రాముఖ్యమైనది. కానీ అది తలవని తలంపుగా అకస్మాత్తుగా జరిగింది కాదు, దేవుడు నిర్ణయించుకున్న ప్రకారం జరిగింది. దేవుడు నిర్ణయించిందంటే క్రీస్తు బలి ద్వారా మానవ విమోచనం. ఆ మానవ విమోచనం కొరకు క్రీస్తు బలికి ఎవరైతే విశ్వాసం ద్వారా క్రీస్తు నందలి విశ్వాసం ద్వారా ఎవరైతే ఆ బలిలో పాల్పంపులు పొందుతారో వారు మాత్రమే మహిమకు తేవబడడానికి అవకాశం ఉంది. 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రభువు నియమించింది ఎందుకంటే మనకి సహాయం చేయడానికి. ఏ రూపంగా? మనము ఆయనతో దేవునితో సమాధానపరచబడే సహాయం. మనంతటా మనం దేవుణ్ణి ఎదుర్కోలేం. ఎందుకంటే పాపభరితమైన జీవితం. దేవుడు పాపులతో సహవాసం చేయలేడు, పాపముతో పొత్తు కలిగి ఉండలేడు, పాపములతో ఆయన సహజీవనం చేయలేడు. కానీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా మానవుని యొక్క పాపాన్ని సంపూర్ణంగా జ్ఞాపకంలో తెచ్చుకొనకుండానట్లుగా ఆయన బలి సహాయం చేసింది. కనుక క్రీస్తు యొక్క బలి లేకపోతే ఆయన సన్నిధిలో అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యం మనకు లేదు. ఆయన సన్నిధానంలో నిర్మలమైన మనసాక్షితో ఆరాధించే ఆరాధికులుగా కనిపించే అవకాశం లేదు. వాటికన్నిటికీ మూలమేమిటో తెలుసా? జగత్తి పునాది వేయబడక మునిపే క్రీస్తు పాప పరిహార్థపు బలిగా బలి అయ్యాడు. కనుక ఆయన మనకి తగిన సహాయకుడు. ఈజ్ ద ప్రాపర్ హెల్పర్. ఆయన తగిన సహాయకుడిగా లేకపోతే, ఆయనే కానీ లేకపోతే మనకి దేవుని ఉద్దేశంలో పాల్పంపులు పొందే అవకాశం లేదు, సమాధానపడే అవకాశం లేదు, దేవుని సాన్నిధ్యంలో ప్రవేశించే అవకాశం లేదు, దేవుని స్తుతించి ఘనపరిచి దేవుని ప్రజలుగా ఉండే అవకాశం లేదు. ఏ యొక్క సహవాసం ఏదైనా తోటలో అన్యోన్యంగా దేవునితో ఉండే భాగ్యం లభించిందో దాన్ని మరలా పునరుద్ధరింపచేసి అనుగ్రహించే భాగ్యం క్రీస్తు బలి ద్వారా క్రీస్తు యేసునందున్న వారికి లభించింది. నువ్వు క్రీస్తు యేసులో క్రీస్తునందు ఉండకపోతే ఆ యొక్క భాగ్యం నీకు లేకుండా పోదు. నువ్వు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తు సరక్తం ఇచ్చి సంపాదించిన శరీరంలో భాగంగా లేకపోతే నీవు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజించడానికి వీలు కాదు. కనుక ఏదైతే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును పోగొట్టుకున్నావో క్రీస్తు యేసులో దానిని భుజింపజేసే అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రాణ గ్రంథంలో మనకి ఆ విషయాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక దేవుని సంకల్పంలో ప్రాముఖ్యమైన భాగం ఏమిటంటే శోధింపబడిన వారికి, శ్రమనందిన వారికి సహాయకుడు క్రీస్తు. నువ్వు శోధింపబడ్డావా? పాపం చేత శోధింపబడ్డావా? ఆయన కూడా శోధింపబడ్డాడు. పాపం అంటే ఎలాంటిదో, అపవాది ఎలాగూ వేధిస్తుందో, అపవాది ఎలాగూ నిన్ను బంధకాలలో ఉంచుతుందో ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినవాడు. ఆయన శోధనలో ఉన్నవారికి సహాయం చేయగలిగిన వాడు. నువ్వు శ్రమలలో ఉన్నావా? ఆయన కూడా శ్రమలలో ఉన్నాడు. నీవు కన్నీళ్ళు విడిచావా? ఆయన కూడా కన్నీళ్ళు విడిచాడు. కన్నీళ్ళు అంటే ఏమిటో ఆయనకు తెలుసు, బాధ అంటే ఏమిటో ఆయనకు తెలుసు, శ్రమ అంటే ఏమిటో తెలుసు. మానవుడిగా భూమి మీద బ్రతకడంలో ఎన్ని విధాలుగా శ్రమలకు శోధనలకు లోనవుతూ ఉంటాడో ఆయన అనుభవపూర్వకంగా ఈ రక్తమాంసలో ఉన్నవాడై సహాయం చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ ప్లీడర్ ఆన్ అవర్ బిహాఫ్. ఆయన మనకి ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన మనకి ఉత్తరవాదిగా సహాయం చేయగలిగిన వాడుగా దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళి ఆయన చెప్పగలిగిన ఒకే మాట ఏమిటంటే, వారు చేసిన ప్రతిదానికి నేను క్రయధనంగా నా రక్తాన్ని చెందించాను. యక్సబ్దం. వారు నన్ను అంగీకరించారు, నీవు వారిని అంగీకరించు అనే రూపంలో దేవుని ఎదుట సహాయం చేయగలిగిన ఒక ఉత్తరవాది మనకి ఆయన ఉన్నాడు. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన ఉత్తరవాదిగా ఉన్న విషయాన్ని మనకి కనిపిస్తూ ఉంది. ఈజ్ ఎ గ్రేట్ అడ్వకేట్. మనకున్న మన పక్షాన దేవుని ఎదుట దేవుని సమ్ముఖంలో తండ్రి అని దేవునికి ఒకవేళ అనుభవపూర్వకమైన మానవుల యొక్క శ్రమలను గుర్చి శోధన గుర్చి తెలుసుందో లేదో కానీ క్రీస్తు ప్రభు అనుభవంలో ఎరిగిన వాడే చెప్పగలడు, మన పక్షాన చెప్పగలడు. అనుభవపూర్వకమైన
శ్రమానుభవాన్ని అనుభవించిన వాడుగా, దేవునికి అన్ని విషయంలో విధేయత చూపించిన వాడుగా, అవిధేయులైన ప్రజలు దేవుని సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి తమ జీవితాన్ని సమర్పించుకొని క్రీస్తు యేసులో ప్రతిష్ఠించుకుంటే వారి విషయంలో, వారి పాపం విషయంలో ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన ఉత్తరవాదిగా దేవునికి విజ్ఞాపన చేయగలడు. అందుకంటే ఆయన మనకంటే ముందుగా తన స్వరక్తముతో ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఉన్నాడు. కనుక ఆయన ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఉన్నాడు కనుక మనకి తగిన సహాయకుడు ఆయనే. నీకు ఆయన సహాయకుడిగా ఉన్నాడా? నీ పాపముల విషయంలో సహాయకుడా, లేకపోతే మరొక దాంట్లో? అనేక సార్లు పాపం విషయంలో ఆయన నాకు సహాయకుడు అనే దాన్ని మర్చిపోతాము. నాకు భౌతికమైన వాటి విషయంలో ఆయన సహాయకుడు. పాపం విషయం నాకు తెలియదులేండి, దాన్ని ఎవరు టేక్ కేర్ చేస్తారో చేసుకొని, కానీ ఆయన నాకు భౌతికంగా సహాయం చేస్తే, నాకు ఉద్యోగం ఇస్తే చాలు, నాకు నిత్యావసరతలు తీరిస్తే చాలు, నాకు ఇల్లు వాకిలు ఇస్తే చాలు, ఆ సహాయం దేవుని దగ్గర నుంచి కావాలి. కానీ పాపపు పరిష్కారానికి సహాయంగా ఉండే శ్రమనందిన క్రీస్తుని గురించి మనం ఆలోచించం. ఆయన పాపం విషయంలో మన నిమిత్తమై శ్రమ పొందాడు, ఆయన తగిన సహాయకుడిగా ఉన్నాడు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 18:2 చూసినప్పుడు, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడు. హీ కెన్ డూ ఇట్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్. చేయగలిగిన వాడు, హీ కెన్ డూ ఇట్. ఇట్ ఈస్ పాసిబుల్. అది సాధ్యం ఆయన వలన. ఆ సహాయం విస్తరింప చేయడానికి ఆయన వలన మాత్రమే సాధ్యం, ఇంకెవరి వలన సాధ్యం లేదు. తండ్రి నా దేవుని యొక్క పాత్ర కూడా అక్కడికి రాదు అనమాట. పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కూడా అది. ఎందుకంటే ఈయన అనుభవపూర్వకంగా రక్తమాంసంలో ఉన్నవాడే, తన సహోదరుల్లో ఒకటి వంటి వాడాయన. కనుక తన సహోదరులో ఒకటి వంటి వాడుగా ఆయన దైవత్వంలోని ముగ్గురిలో క్రీస్తు ప్రభు మాత్రమే మనకి కనిపిస్తుంటాడు. అందువలనే ఆయన మనకి తగిన సహాయకుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఆయన ఈ కార్యము నిమిత్తం ఆయనకు 2 అర్హతలు కావలసి వచ్చెను అనే విషయాన్ని మనం చూడగలం. అపోస్తలుల కార్యగ్రంథం 2:23-24 ఆయన సిలువబడి చంపబడ్డాడు. ఆయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానమై మరణమును ఆయన బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను కనుక ఈ 2 అర్హతల వలన ఆయన సిలువ వేయబడ్డాడు. దుష్టులు ఆయన సిలువ వేసి చంపారు. మృతుల్లో నుండి ఆయన పునరుద్ధరణయ్యాడు. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించాడు. కాబట్టి ఆయన సహాయము చేయగలిగిన వాడుగా ఉన్నాడు. కనుక మనం క్రీస్తు పాప పరిహార్థపు బలిగా మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియచేయబడింది. అదేలాగే మనము పౌలు చెప్పిన విషయాన్ని మనం చూసినప్పుడు, అపోస్తలుడైన పౌలు ఆయన ఖాళీ సమాధిని రుజువుగా ఈ శుభవార్త అనే పిలిచే పౌలు దీన్ని శుభవార్త అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15-4 మనం చూసినప్పుడు క్రీస్తు యొక్క సువార్త. ఏది సువార్త? సువార్త అంటే ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం. ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం, అదే సువార్త. కనుక క్రీస్తు యొక్క సమాధిని మనం చూసినప్పుడు ఆయనకి ఈ అర్హతలు లభించాయి. ఆయన 2 అర్హతలు కావలసి వచ్చెను. ఆయన సహాయం చేయడానికి, ఆయన మరణ పునరుద్ధానం. కనుక ఆయన మరణ పునరుద్ధానం అనేది లేకపోతే ఆయన మనకి తగిన సహాయకుడుగా ఉండనేరడు. ఎందుకంటే ఆయన భూమి మీద రక్తమాంసంలో పాలువాడయ్యాడు. శ్రమ అంటే ఏమిటో, శోధన అంటే ఏమిటో తెలుసుకున్నాడు. మరణ అనుభవాన్ని అనుభవించాడు. ఆ తర్వాత మానవుల పక్షాన విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడి పార్శ్వన ప్రధాన యాజకుడుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి తన స్వరక్తముతో మానవుల నిమిత్తమై ఆయన ప్రవేశించాడు. ఆయన స్వరక్తంతో ఆయన మానవుల నిమిత్తమై ప్రవేశించాడు. ఈ మరణ పునరుద్ధానాన్నే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే దీన్ని శుభవార్త అని పిలిచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:1-4 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుతున్నారు. మీరు దానిని అంగీకరించితేనే, గుర్తుపెట్టుకోవాలి, అంగీకరించిన దాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు. మరణ పునరుద్ధానాన్ని మనం ఒకవేళ అంగీకరిస్తే కొరింథీయులకు ఏది జ్ఞాపకం చేస్తున్నాడో పౌలు మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే కొరింథీయులకు, మీరు దాన్ని అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు. కనుక అంగీకరించిన దానిలో నిలిచి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ దైవ సహవాసం వద్దనుకుంటే ఏ మరణ పునరుద్ధానము నీవు అంగీకరించావో దాన్ని వ్యర్థం చేసే అవకాశం ఉంది.
క్రీస్తు బలి నీ విషయంలో వ్యర్థం కాకూడదు, నా విషయంలో వ్యర్థం కాకూడదు. మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము, మరణము నా విషయంలో నీ విషయంలో వ్యర్థం కాకూడదు. అంగీకరించితే చాలదు, దానిలో నిలిచి కొనసాగాలి. సువార్తలో నిలిచి కొనసాగడం చాలా ప్రాముఖ్యం. అంటే మరణ పునరుద్ధానంలో నిలిచి కొనసాగడం ప్రాముఖ్యం. ఆయన మరణపు పునరుద్ధానంలో మనము పాల్పంపులు పొందకుండా మనము దేనిని కూడా అనుభవించలేము కనుక ఆయన మరణ పునరుద్ధానంలో ఆ యొక్క సువార్తలో నిలిచి ఉండాలి. ఆయన చెప్పిన విధంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్తూ, దాన్ని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల, గుర్తుపెట్టుకోవాలి. నిలిచి ఉండాలంటే గట్టిగా పట్టుకోవాలి. అంటే అర్థమేంటి? గట్టిగా పట్టుకోవడం అంటే విడిచిపెట్టకూడదు అని. మరి ఇంకేమైనా గట్టిగా పట్టుకోవడం అంటే విడిచిపెట్టకూడదు. దేన్నైతే నువ్వు అంగీకరించావో, ఏ క్రీస్తు యొక్క బలిని అంగీకరించావో, ఆ బలి వలన ఏ విమోచనని నువ్వు పొందావో, ఏ పాప పరిహారమును పొందావో, ఆ పాప పరిహారపు బలిలో నీవు నిలిచి కొనసాగుతూ ఉండాలి. ఆయన యొక్క రక్తం నీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆయన చిందించిన రక్తం ప్రతి పాపముల నుండి నన్ను కడుగుతూ ఉంటుంది. కనుక ఆయన పాపం నుండి కడుగుతూ ఉండాలనుకుంటే మనము అంగీకరించడం మాత్రమే కాదు, నిలిచి ఉండడం మాత్రమే కాదు, ఆ ఉపదేశమును, ఏ ఉపదేశాన్ని? సువార్త అనే ఉపదేశాన్ని. కనుక మరొక ఉపదేశాన్ని కాదు, మరొక సువార్తను కాదు. గలతీయులకు రాసిన పత్రికలో మరొక సువార్తను వచ్చి మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఎంత త్వరగా తిరిగిపోతున్నారనేది నేను చూసినప్పుడు నాకు ఎంతో వేదనగా ఉంది. అపోస్తలుడైన పౌలు పరిచర్య చేసిన అనేక సంఘాల మధ్య ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, ఏ ఉపదేశ క్రమమును అనుసరించి సువార్తకు విధేయులయ్యారో ఆ ఉపదేశ క్రమంలో మీరు కొనసాగండి. ఉపదేశ క్రమమును అంగీకరించడం ప్రాముఖ్యం. మీకు తెలియకపోతే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాలు చదివి చూడండి. 6-18-16 వచనంలో, ఏ ఉపదేశ క్రమమునకు నిన్ను నీవు లోపరుచుకుంటావో దానికి నువ్వు దాసుడై ఉంటావు. అది నీతి నిమిత్తమే కానీ, లేకపోతే మరణము నిమిత్తమే కానీ, దేని నిమిత్తం నీ ఉపదేశ క్రమమునకు నిన్ను నీవు అప్పగించుకుంటావో దానికి నువ్వు దాసుడై ఉంటావు. ఉపదేశ క్రమం చాలా ప్రాముఖ్యమైనది. మన ఉపదేశ క్రమం ఎంతవరకు అంటే బాప్తిజం తీసుకునే వారికి, ఆ తర్వాత ఉపదేశ క్రమాన్ని మర్చిపోతూ ఉంటాం. ఉపదేశ క్రమాన్ని అనుసరించుతూ ఉండడం. ఇట్ ఈస్ ఎ బండల్ ఆఫ్ నాలెడ్జ్. సువార్త డాక్ట్రిన్ అనేది బండల్ ఆఫ్ నాలెడ్జ్. కేవలం క్రీస్తులో వచ్చే వరకే ఆ యొక్క జ్ఞానం కావాలి, సువార్త కావాలి, ఆ తర్వాత సువార్త వద్దు, అపోస్తల బోధ వద్దు అని అనుకుంటూ ఉంటాం. కానీ కొరింథీలో ఉన్న సంఘాన్ని అపోస్తలుడైన పౌలు హెచ్చరించేది ఏమిటంటే, ఏ ఉపదేశ క్రమమును నీవు అనుసరించావో ఆ ఉపదేశ క్రమమును నీవు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఏంటి, ఒకసారి రక్షింపబడితే మళ్ళీ రక్షింపబడాలా? రక్షింపబడ్డారు కదా కొరింథీలో ఉన్నవారు. ఒకవేళ ఈ సువార్తని మీ గట్టిగా చేపట్టుకొని కొనసాగకపోతే ఆ రక్షణను పోగొట్టుకుంటారు. అది చెప్పదలుచుకున్నది. ఏ రక్షణనైతే మనము క్రీస్తు యేసునందు పొందామో, ఏ పాప క్షమాపణనైతే పొందామో దాన్ని కాపాడుకుంటూ గట్టిగా చేపడుతూ కొనసాగాలి. లేకపోతే రక్షణను పోగొట్టుకుంటాం. కాల్విన్ సిద్ధాంతం ఏమిటంటే, వన్స్ సేవ్డ్ ఈజ్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షింపబడిన వారు ఎల్లప్పుడూ రక్షింపబడిన వారిగానే ఉంటారు. నో, అది కాదు బైబిల్ సిద్ధాంతం. బైబిల్ సిద్ధాంతం, నువ్వు రక్షింపబడి ఉంటే నువ్వు మరలా అవిధేయుడై లోకమును ప్రేమించి లోకంలోనికి దేమా వల్ల వెళ్ళిపోతే నీవు రక్షణను పోగొట్టుకుంటావు. దర్ ఇస్ ఎ ఛాన్స్ టు లూజ్ యువర్ సాల్వేషన్. నీ రక్షణను పోగొట్టుకునే అవకాశం ఉంది. కానీ రక్షణ కాపాడుకోవాలంటే ఉపదేశ క్రమంలో నిలిచి, గుర్తుపెట్టుకోవాలి ఆ మాట, ఉపదేశ క్రమంలో నిలిచి ఆ ఉపదేశ క్రమాన్ని వెంటాడు. నువ్వు అంగీకరించావు, నిలిచియండు, గట్టిగా పట్టుకోరుకో మరలా రక్షణ పొందు వరకు, అంటే మనం మరలా నిత్యత్వంలో ప్రవేశించే వరకు దాన్ని కాపాడుకుంటూ రా. అలాగూ కాపాడుకొనకపోతే నీ రక్షణ పోగొట్టుకునే అవకాశం ఉంది. వన్స్ సేవ్డ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షింపబడ్డా నేను ఎప్పుడూ రక్షింపబడ్డే స్థితిలోనే ఉంటాను. నో, దట్ ఈస్ నాట్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. అది ఉపదేశ క్రమం కాదు. ఉపదేశ క్రమం ఏమిటంటే, నీవు గట్టిగా చేపట్టిన ఎడ్ల, దానిలో కొనసాగిన ఎడ్ల నీ విశ్వాసం వలన ఏ విధంగా నిన్ను కాపాడుకుంటావో ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడింది.
కనుక లేఖనముల ప్రకారం ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 3:5 చూసాం. ఆ తర్వాత అబ్రహాం కుటుంబాన్ని చూసాం. ఆదికాండం 49 ఒక గోత్రాన్ని చూసాం. ఆ తర్వాత యోహాను రాసిన సువార్త 4:22 యూదా జనాంగాన్ని చూసాం. కనుక లేఖనముల ప్రకారం ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ ఉద్దేశము నెరవేర్చబడినట్లుగా క్రీస్తు లేఖనముల ప్రకారము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. అది క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేఖనముల ప్రకారము ఆయన లేపబడెను. కనుక లేఖనముల ప్రకారం కనుక పాపములకు పరిహారము నొందిన వారుగా ఆయన సంఘములో సమకూర్చబడడం జరుగుతుంది. కనుక పాపములకు పరిహారము నొందిన వారు ఆయన సంఘములో సమకూర్చబడుతూ ఉంటారు. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం అందే. ఆయన పునరుద్ధానపు ఫలితం ఏమిటో తెలుసా? క్రీస్తు ప్రభు యొక్క సమాజంగా మనం క్రీస్తు ప్రభు యొక్క సమాజంగా ఏర్పడాలి. ఆ ఏర్పాటుకే ఇలాగూ రక్షింపబడిన వారు, ఒక ఉపదేశం క్రమము చేత నడిపింపబడిన వారు దేవుని ఉద్దేశంలో సంఘం భాగమైంది. కనుక దేవుని సంకల్పంలో క్రీస్తు బలి మాత్రమే కాకుండా క్రీస్తు బలి వలన కలిగే ఫలితమైన సంఘం ఉంది, ఏర్పడే సంఘం ఉంది, ఆయన రక్తం వలన కొనబడిన సంఘం ఉంది. అది దేవుని సంకల్పంలో భాగం, అది అనాది సంకల్పంలో భాగమైంది. కనుక అనాది సంకల్పంలో ఆయన భాగమైంది. ఆ భాగాన్ని మనం గుర్తించినప్పుడు సంఘములో భాగమంటారు. ఎవరు పాపములో పరిహరింపబడ్డారో వారందరూ కూడా ఆయన సంఘములో సమకూర్చబడుతూ ఉంటారు. సంఘము కూడా అనాది సంకల్పంలో భాగం. ఆయన బలి అనాది సంకల్పంలో భాగం. క్రీస్తు యొక్క బలి అనాది సంకల్పం. జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన మన పాపముల నిమిత్తమై, మనల్ని విమోచించిన నిమిత్తమై ఆయనను దేవుడు నియమించాడు. అలాగే సంఘము కూడా దేవుని సంకల్పంలో భాగం. తలవని తలంపుగా వచ్చింది కాదు. అనేకుల యొక్క భావన ఏమిటంటే క్రీస్తు ప్రభు వచ్చాడండి, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించడానికి వీలు కాలేదు కనుక రాజ్యపు స్థలములో సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోయాడనే అపోహాలు పలుకుతూ ఉంటారు. అది వాస్తవం కాదు. దేవుని సంకల్పంలో సంఘం భాగమైంది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11 వచనాలు, 20 వచనాలు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 10, 11 వచనాలు మనకు తెలిసిన వాక్య భాగమే. అది 3వ అధ్యాయంలో ఆ సంఘానికి ఇవ్వబడిన పనిని గురించి చెప్పబడింది. ఆ సంఘం ఎప్పుడు దేవుని సంకల్పంలో అనాదిలోని భాగంగా ఉంది అనే విషయాన్ని, నిత్య సంకల్పంలో భాగమైంది, సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం తెలియచేయబడవలను అనే ఉద్దేశం దేవుని సంకల్పంలో భాగమైంది. 3వ అధ్యాయం 8, 11 వచనం, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, గుర్తుపెట్టుకోవాలి, ఇది నిత్య సంకల్పముల భాగం. ఏంటది? క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం ఏమిటి? పరలోకంలో ప్రధాన యాజకులకు, అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియచేయబడవలని ఉద్దేశించి, కనుక సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానమును తెలియచేయబడాలి అనే ఉద్దేశం నిత్య సంకల్పంలో భాగం. కానీ దాన్ని మనము విస్మరిస్తూ ఉంటాం. సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం తెలియచేయబడాలి, అది దేవుని ఉద్దేశంలో భాగమైంది అని లోకవ్యాప్తంగా సువార్త ప్రకటించే, అనేక ప్రజలను రక్షించే కార్యక్రమం మనకు ఒకటి ఉంది. నిత్య సంకల్పంలో భాగం. దేవుని సంకల్పంలో భాగమై ఉన్న దానిని మర్చిపోతూ ఉంటాం, అనేకమైన కార్యములు చేస్తుంటాం. దేవుని నిత్య సంకల్పంలో భాగం ఏమిటంటే సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం తెలియచేయబడాలనే ఉద్దేశం అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ఆయన సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియచేయబడవలని ఉద్దేశించి, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును, సమస్తమైన సృష్టిని, గుర్తుపెట్టుకోవాలి, సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును గుర్చి, కనుక పూర్వకాలంలో మరుగైంది. ఎప్పుడు పూర్వకాలంలో? ఆదికాండంలో మరుగుగా ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయం 15లో అబ్రహాము చెప్పినప్పుడు సమస్త దేశ వంశంలో వారు ఆయన యందు ఆశీర్వదింపబడతారంటే ఏ విధంగా ఆశీర్వదింపబడతారో తెలియకుండా మర్మంగానే ఉన్నది. యూదా కొదమసింహం వచ్చి సమాధాన పరచును అనే వాగ్దానం యూదాకి యాకోబు ఆశీర్వదిస్తుంటే అప్పుడు కూడా మర్మంగానే ఉంది. పాత నిబంధన ప్రవక్తలకు అది మర్మంగా ఉంది, కానీ క్రీస్తు వచ్చినప్పుడు దానిని తెలియజేశాడు. ఆ మర్మంగా ఉన్న దానిని, పూర్వకాలం నుండి మరిగి ఉన్న మర్మమును ఎట్టిదో అందరికీ తేటపరచడం. కనుక సంఘం యొక్క బాధ్యత ఏమిటి? అందరికీ తేటపరచడానికి.
ఈ ఉద్దేశాన్ని, ఈ దేవుని సంకల్పాన్ని అందరికీ తేటపరిచే కార్యక్రమం సంఘానికి ఉంది. అది దేవుని సంకల్పంలో ఉద్దేశంలో భాగమైంది. అందుకని ఆయన అంటాడు, ఏదైతే మరుగుగా ఉన్నదో, ఏ ఏర్పాటు అయితే మరుగుగా ఉన్నదో ఆ ఏర్పాటు అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించు. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఈ కృప నాకు అనుగ్రహించాడు. 21వ వచనం అదే అధ్యాయం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా, గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగుతారు. దేవునికి మహిమ తెచ్చే ఒక ఆత్మ సంబంధమైన వాతావరణం ఉందంటే అది క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం. క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘములో లేకపోతే నీవు దేవుని మహిమపరచలేవు, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందలేవు, దేవుని దీవెనలు పొందలేవు, నీ పాపములు శుద్ధీకరింపబడడానికి అవకాశం లేదు. కనుక దేవుని ఉపదేశ క్రమంలో ప్రాముఖ్యమైన స్థానం సంఘం వహించాలి. ఆ సంఘం ఎందుకు దేవుడు తన సంకల్పంలో ఉద్దేశించాడో దాని కొరకు మిగిలి ఉండాలి, దాని కొరకు కార్యములు నిర్వహిస్తూ ఉండాలి. అందరికీ మరుగై ఉన్న, పూర్వకాలమందు మరుగై ఉన్న దానిని తెలియచేయడానికి ఈరోజు సంఘం యుగయుగాలు కూడా, తరతరాలు కూడా సంఘం ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఆ కార్యక్రమం ద్వారా, సువార్త ప్రకటన అనే కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ కలగాలి. అలాగ కలగడానికే దేవుడు సంకల్పంలో ఉద్దేశించి క్రీస్తు యొక్క బలి ద్వారా ఈ యొక్క సంఘమును ఏర్పాటులోనికి తెచ్చుకున్నాడు. ఎంత టైం వరకు ఇంకా ఉందా? అయిపోయిందా? ఓకే. కనుక మనం ఈ యొక్క శుభవార్త వచనాన్ని కొరింథీ 15:1-4 చూసినప్పుడు ఆయన సంకల్పాన్ని ఏ విధంగా క్రీస్తు ద్వారా మానవాళికి విస్తరింపజేస్తూ సంఘం ద్వారా దేవుని యొక్క నిత్య సంకల్పం సమస్త తరములకు అందించలాగు మనలో దేవుడు తన కార్యమును సిద్ధి చేయగలడు. దేవుడు తన శక్తిని మనలో కార్యసిద్ధి చేసి సమస్త జనులకు కూడా సువార్తని వ్యాపింపచేసే బాధ్యత మనము వహించి చేయగలిగితే ఆయన మనలో కార్యసిద్ధి చేయగలడు. మనం ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఉద్దేశం ఆయనది, మనం కేవలం పనిమట్లం కనుక ఆ ఉద్దేశాన్ని నెరవేర్చట్లో మనం పూనుకుంటే ఎలాంటి అభ్యంతరాలున్నా, ఎలాంటి అవరోధాలున్నా వాటన్నిటిని కూడా పక్కకు నెట్టి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చట్లో పని కలిగి ఉంటాడు. ఆ భరోసా మనకుంటే మనం దేనినైనా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. సంఘం ద్వారా ఏ కార్యక్రమం అయినా, ఆత్మల రక్షణార్థమైన కార్యక్రమాన్ని మనం చేయడానికి అవకాశం ఉంది, నిర్భయులుగా పనిచేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. అందరికీ తేటగా మర్మాన్ని ప్రత్యక్షంగా తెలియచేసే బాధ్యత మనకుంది కనుక, తేటపరిచే బాధ్యత ఉంది కనుక యుగయుగలు సంఘము ద్వారా మహిమ పొందే ఆ కార్యక్రమంలో దేవుడు మనకు అండగా తోడుగా ఉండి ఆయన నిర్వహిస్తూ ఉంటాడు అనే భరోసా మనకు ఉండాలి. అది ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం. ఎంతమంది కాదు లెక్క, క్రీస్తుతో ఉన్నవారు కొద్దిమంది, 12 మంది. 12లో ఒకడు ఎగిరిపోయాడు. అందులో అందరూ కనిపించరు. పేతురు, యోహాను, ఆ తర్వాత యూదా, బర్నబా, తక్కిన ఇంకెవరు శిష్యుల్లో ఎక్కువగా పరిచర్యలో ఉన్నవారు, అపొస్తలుల కార్యంలో కనిపించేవారు యోహాను, పేతురు, యాకోబు, లూకా, తర్వాత బర్నబా, కొంతమంది. 12 మంది కూడా కనిపించరు. హార్డ్లీ 6-7 పీపుల్ అంతే. 12 మంది మొత్తంగా కనిపించరు. అపోస్తలుడైన పౌలు ఆ కాలంలో పుట్టినవాడు కనుక పౌలు కనిపిస్తాడు. కనుక ఏది ఏమైనా మనం చూడగలిగిన విషయం ఏమిటంటే కేవలం 12 మందిని ఎంపిక చేసుకుంటే లోకవ్యాప్తంగా కొలసీ పత్రిక రాసే సందర్భానికి భూ దిగంతముల వరకు సువార్త ప్రకటింపబడడానికి కారణం ఏమిటంటే అది దేవుని సంకల్పంలోని ఉద్దేశం. నేడు కూడా సంఘం ద్వారా ఆ యొక్క కార్యక్రమం జరగడానికి వీలుంది. కానీ మనం కార్యాచరణలో దిగడం లేదు, మనం ఆయనతో భాగస్వాములే ఉండడం లేదు, ఈ సంకల్పంలో పాలిభాగస్తులు కావడం లేదు. మనం ఈ సంకల్పంలో పాలిభాగస్తులం అయితే ఆ కార్యక్రమాన్ని మనము చేయగలం. అనేక సహోదరులు నిర్వహించే కార్యక్రమాలను చూడండి. వారు డబ్బుతో నిమిత్తం ఉండదు, వారు పథకాలతో నిమిత్తం ఉండదు. ఇట్ ఈస్ గాడ్ హూ డూ ఇట్. దేవుడు పని చేసేవాడు, దేవుడు కార్యక్రమాన్ని చేసేవాడు. నాకు తెలిసిన GBN ప్రోగ్రాం కానీ ఏమీ లేకుండా ఎవరి దగ్గర డొనేషన్కి వెళ్ళరు, ప్రార్థన మీద పరిచర్యను ప్రారంభిస్తారు.
ప్రార్థన పరిచర్యతో మనం ప్రారంభించకపోతే, పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించకపోతే, మనము దేవుని సహాయం లేకుండా మన కుయుక్తులతో మన శక్తి సామర్థ్యాల మీద పనిచేయాలని పూనుకుంటూ ఉంటాం. ఎవరితో సహాయం లేకుండా నేడు బ్రాడ్కాస్టింగ్, టెలికాస్టింగ్, ఇంటర్నేషనల్ టెలికాస్టింగ్ ఏర్పడింది. ఒక అతను బర్ట్ థామ్సన్, అతను మీకు ఒక బుక్ చూపించాను అప్పుడే, ద రాక్ సాలిడ్ ఆఫ్ ఫెయిత్ అని. ఒక అతనే ప్రారంభించాడు రీజన్ అండ్ రెవల్యూషన్. ఈరోజు పెద్ద సంస్థ ఏమీ లేదు, ఒక షెడ్లో ప్రారంభించారు, ఒక కారు షెడ్లో ప్రారంభించారు. ఈరోజు ఒక సహోదరి కొన్ని ఎకరాలు భూమి ఇచ్చి దాన్ని అభివృద్ధి చేసి ప్రపంచానికి సువార్త ప్రకటిస్తున్నారు. అందులో యవనస్తులైన వారు అనేకులు సువార్త ప్రకటించడానికి బయలుదేరుతున్నారు. సాధ్యమైంది, వారికల్లా సాధ్యమైంది, మన వలన సాధ్యమా? మన దేశం ఎల్లప్పుడూ వారిని చూసి మనం వారి వలన వారు ఏదో బలపరిస్తే చేయడం అనేదా? మనలో దేవుని శక్తి కార్యసిద్ధి చేయలేదా అని? చేయగలదు, కానీ మనకు సమర్పణ లేదు. దేవుని సంకల్పంలో సమర్పణతో కూడిన కార్యనిర్వహణ మనం కానీ పూనుకుంటే, ప్రార్థనాపూర్వకంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట, ప్రార్థనాపూర్వకంగా చేయగలిగితే దేవుని సహాయం అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఆయన సంకల్పంలో భాగస్వాములు చేస్తూ ఉంటాం. అది దేవుని సంకల్పం. దేవుడు తన సంఘము, తన కుమారుని యొక్క సంఘం ద్వారా మహిమ పొందాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంలో భాగస్థులై ఉండాలని ప్రయాసపడుతున్నాం కనుక ఆయన శక్తి సంపూర్ణంగా మనకు తోడుగా ఉండి కార్యసిద్ధి చేయగలదు. కనుక మనం దానిని గుర్తించినప్పుడు మాత్రమే అలాగూ దేవుని యొక్క శక్తిని, ఉనికిని మనలో కార్యసిద్ధి చేసే విషయాన్ని మనం గుర్తించగలం. సంఘం ద్వారా దేవుని మహిమపరచగలం. అంత మాత్రమే కాకుండా మానవుడు ఆయన సన్నిధికి తిరిగి చేరుకొనటం వలన దేవుని ప్రణాళిక సంపూర్ణమవుతుంది. అది తన దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక సంపూర్ణమైనది ఏమిటంటే ఆయనతో సరి అయిన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇది ఆయన సంకల్పంలో ప్రాముఖ్యమైన దశ. ఆయన దీన్ని జరిగించడానికి ఏమి కావాలో క్రీస్తు బలిని ఏర్పాటు చేశాడు. క్రీస్తు రక్తం వలన కొనిన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. అనేకుల యొక్క రక్షణార్థ నిమిత్తమైన సంఘము సమస్తమైన దేవుని మర్మాన్ని తెలియచేసే వారిగా ఏర్పాట్లు ఉద్దేశించాడు. అంత మాత్రమే కాదు, దాన్ని సంపూర్ణంగా ఆయన సన్నిధికి ప్రతి మానవుని చేరుకునేలా దేవుని ప్రణాళిక సంపూర్ణమవుతుంది. ఆయనతో సరైన బాంధవ్యాన్ని పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినప్పుడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంది. ఏమిటి తెలుసా దేవుని సంకల్పం? మానవులందరూ సదాకాలము ప్రభువుతో కూడా ఉండాలి. మానవులందరూ కూడా, ఏ మానవుడైతే మొదట పాపం చేసి దూరం అయిపోయాడో, దేవుని సాన్నిధ్యం నుండి తొలగిపోయాడో, దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడో, ఆ దూరమైన మానవుడిని తన కౌగిట్లో చేర్చుకొని ఆయన అంటున్నాడు, సదాకాలము ఆయనతో కూడా ఉండినట్లు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. కనుక మనం ఏం చేయాలి తెలుసా? ఒకరి చేత ఒకరు ఆదరణ పొందాలి. ఆయనతో సరైన సంబంధం ఏర్పడినప్పుడు దేవుని సంకల్పం సంపూర్ణమవుతుంది. ఒకవేళ ఏర్పడకుండా దాని మధ్యలో తుంచేసుకుంటే మనం పోగొట్టుకుంటాం సుమి. కనుక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు మానవుల్ని సరైన సంబంధ బాంధవ్యంతో ఆయనతో జీవించాలని కోరుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనకున్న బలము దేవుని నుండి మనల్ని దూరపరిచింది. ఏ బలమైతే పాపము యొక్క బలము దేవుని నుండి మనలను దూరం చేసిందో, ఆ పాపము యొక్క బలము మరలా బలమును నిరాయుధునిగా, అపవాదిని నిరాయుధునిగా చేసి వాని యొక్క బలమును కూడా బలహీనుడిగా చేసి సంపూర్ణంగా దేవునితో సమాధానపరిచే కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఆయన చేయబోతాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు, మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా, గుర్తుపెట్టుకోవాలి, ఆయన మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆయన మూలముగా నీకు నాకు ధర్మశాస్త్రం,
ధర్మశాస్త్రం వారిని రక్షించలేకుండా పోయింది. పాప మరణములు వారిని బంధించి ఉంచింది. కానీ క్రీస్తు యేసునందు నీకు జయం ఉంది. ఆ జయాన్ని మనము చూడగలిగితే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 వచనం కూడా 50 అధ్యాయము క్లుప్తంగా చూసాం. 58 వరకు మనం చదవగలిగితే 50 వచనం నుంచి 15 అధ్యాయంలో పునరుద్ధానమును గుర్చిన బలమైన అధ్యాయం ఇది. 15 అధ్యాయంలో మనం 50 నుంచి మనం చూసినప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని మరొకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనరు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మొరగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మొరుగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. అది కూడా రాయబడిన వాక్యం ప్రకారం, అంటే దేవుని సంకల్పం ప్రకారం. దేవుని ఉద్దేశం ఏమిటంటే మరణపు ముళ్ళుని విరిచి విజయమందు మరణమును మింగివేసి ఆయన అక్షయతను ధరించుకునేలా మనమందరము కూడా కనురెప్ప ప్రార్థన కడబూర మ్రోగగానే మార్పు పొందేలా మృతులు అక్షయులుగా లేపబడతారు. కనుక ఆ మృతులు ఎప్పుడైతే అక్షయులుగా లేపబడతారో అప్పుడు దేవుని సంకల్పం నెరవేర్చబడి, అందుకని ఆయన చెప్పిన విధంగా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ఆ వాగ్దానం మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు సంఘములో ప్రయాసపడుతుంటే, సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానాన్ని, దేవుని ఉద్దేశాన్ని సమస్త జనులకు తెలియచేసే కార్యక్రమంలో ఉంటే, ఆత్మల్ని దేవునితో సమాధానపరిచే క్రీస్తు బలిని ప్రకటిస్తూ ఉంటే, క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే మీ ప్రయాస వ్యర్థం కాదు. మీరు విశ్వాసములో కొనసాగుతూ ఉంటే, అనేక శ్రమలు, అనేక శోధనలు గురి అవుతూ ఉన్నప్పటికీ కూడా సువార్తని గట్టిగా చేపట్టుకుంటూ ఏది అంగీకరించారో దాని యందు నిలిచి ఉండి ఆ ఉపదేశ క్రమంలో కొనసాగుతూ ఉంటే, ఆయన చెప్పిన విధంగా మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. ఈ హెచ్చరిక ఆఖరిగా మనం చూసినప్పుడు మనం దేని విషయంలో ఆసక్తి కలిగి, దేని విషయంలో కదలక ఉన్నాం, దేని విషయంలో మనము కార్యాభివృద్ధి కలిగి ఉన్నాం. ప్రభు కార్యాభివృద్ధి యందు పని కలిగి ఉన్నామా? ఏంటి ప్రభు కార్యాభివృద్ధి యందు పని కలిగి ఉండడం అంటే? విరివిగా సువార్త ప్రకటించడం, ఉపదేశ క్రమంలో నిలిచి ఉండడం, దాన్నిగా గట్టిగా వెంటాడడం. ఈ కార్యక్రమాలను మనం చేసినప్పుడు మన ప్రయాస వ్యర్థం కాదు. ముగింపుగా మనం చూసినప్పుడు, ముగింపులో దేవుని నిత్య సంకల్పము సంపూర్ణ అగుటతో 2వ అధ్యాయం పేతురు రాసిన పత్రిక 3:8 వచనాలను మనం చూసినప్పుడు, ముగింపులో ఏ విధంగా దేవుడు తన సంకల్పాన్ని సంపూర్ణంగా క్రీస్తు యేసునందున్న వారితో ఆయన సంఘంలో నెరవేర్చి ఆయన ఏ విధంగా సంపూర్తి చేస్తాడో 3వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 8-13 వచనాల్లో మనకి ఇలాగ రాయి. ప్రియులారా, ఓ సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునో నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు
మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశముల రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కనుక మనం ఏమై ఉండాలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఈ భూమి ఆకాశాలు అన్నీ కూడా రగులుగాని పోయి అంతము వచ్చే సందర్భాన్ని ఎదురు చూస్తూ, ప్రభు యొక్క రాకడ దినము కొరకు ఎదురు చూస్తూ మనం జీవిస్తూ నిలకడగా ఉండాలి అనే దాన్ని భక్తితోనూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా గలవారై ఉండవలనని మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచు వాటి యందు నీతి నివసించు. కనుక నీతి నివసించే రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యములో సంపూర్ణంగా ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చుకునేకి సిద్ధంగా ఆయన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. అందులో భాగస్వాములుగా మనం కూడా భాగస్వాములై కార్యనిరతులై కొనసాగుతూ ఉంటే ఈ వాగ్దానం మనకి కూడా లభిస్తూ ఉంటుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా క్రీస్తు ప్రభువును గురించి చెప్పిన వాక్య భాగం మనకి కనిపిస్తూ ఉంటుంది. 2 పేతురులో చెప్పిన విధంగా క్రీస్తు ప్రభు యొక్క రాకడ యందు ఆయన 1వ అధ్యాయం 10వ వచనంలో హెబ్రీయులు రాసిన పత్రికలో చూసినప్పుడు ఆయన రాజదండమును తీసుకొని ఆయన సింహాసనం మీద రాజ్య పరిపాలన చేసే దేవదూతల కంటే శ్రేష్టమైన రాజదండాన్ని గురించి ఆయన 10వ వచనంలో, వాస్తవానికి 7 నుంచి 10 వచనాలు చదవాలి. ఆయన దేవదూతల కంటే హెచ్చింపబడిన వాడుగా తన కుమారుని గురించి ఆయన చెప్తూ, ఆయన సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితి అని చెప్పిన తర్వాత, అందుచేత దేవుడు నీతోని వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాననే కీర్తన గ్రంథమును 45, 6, 7 వచనాలు, 102, 25, 27 వచనాలు తెలియచేయబడింది. ఆ తర్వాత 10వ వచనంలో, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచిందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరేయం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వల్లే మార్చబడిన కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వన కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చి నేను ఎప్పుడైనా చెప్పాను. కనుక క్రీస్తు ప్రభువుకి సమస్తాన్ని లోపరిచి ఆయన తన సంకల్పాన్ని సంపూర్తి చేయబోతాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవుణ్ణి దేవునితో సమాధానపరిచే క్రీస్తు ప్రభు యొక్క బలి, ఆ బలిలో క్రీస్తు ప్రభు యొక్క సంఘం, ఆ సంఘం ద్వారా క్రీస్తు బలిని ప్రకటించే వర్తమానం మనకి ఇవ్వబడింది. ఆ వర్తమానంతో పాటు ఆయన అనేకుల్ని తనతో దేవుడు సమాధానపరుచుకొని, క్రీస్తునందు సమాధానపరుచుకొని విశ్వాసులైన వారిని ఏకం చేసుకొని సమాధానపరిచే సువార్తను మనకు అనుగ్రహించాడు. దాన్ని లోకానికి కొనుపోతూ ఆయన కొరకు మనం కట్టిపెట్టుకుంటూ, ఆయన రానయ్యన్నాడు, వచ్చినప్పుడు భూమి ఆకాశములు ఏమీ ఉండవు, నీతి నివసించే రాజ్యములో మనం ఉండబోతాం. ఆ రాజ్యం కొరకు కనిపెడుతూ జీవించడం అనేదే క్రైస్తవ జీవితం, దేవుని సంకల్పంలోని భాగమైంది. ఈ భాగాన్ని మనం గుర్తించి దేవుని సంకల్పంలో మనం ఏ విధంగా ఉన్నాము అనే దాన్ని మనం చూడాలి. ఆయన చెప్పిన విధంగా హెబ్రీయులు రాసిన పత్రికలో ఆఖరిగా మనం చూసినప్పుడు, సంక్షిప్తంగా వీటన్నిటిని పరిశీలించి చూసినప్పుడు, భౌతికపరమైన సృష్టి ద్వారా దేవుడు మనల్ని ఆయన మహిమపరిచేలా అనేకమైన వాటిని సృజించాడు. ఆయన తన కుమారుని యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా దేవుడు మనల్ని మహిమ తెస్తున్నాడు. తన సృష్టిలో ఉన్నప్పుడు సృష్టిని కలుగు చేసింది మన మహిమ కొరకు. అంత మాత్రమే కాదు, ఆయన కుమారుని యొక్క మరణ పునరుద్ధానం ద్వారా దేవుడు మనలను మహిమకు తేవాలని ఉద్దేశించాడు. కనుక క్రీస్తు యేసు మానవులను దేవుని యొద్దకు మరలా తిరిగి తెచ్చేట్లో ఎవరు కూడా నశించిపోకుండా అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన ఇంకా వచ్చుటకు ఆలస్యం చేయొచ్చు దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. కనుక ఆయన రాకడకు మునుపు మానవులకి ఒక అవకాశం, ఈ అవకాశాన్ని దాటిపోతే ఆ దైవపూర్వకమైన సంకల్పంలో నీవు భాగమై ఉండలేవు. కానీ ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే నిత్యాగ్నిలో ఎల్లప్పుడూ కూడా
నువ్వు నివసించే అవకాశం ఉంది. నీతి నివసించే రాజ్యంలో ఉండకుండా అవకాశం ఉంది. కనుక మనము ఇక్కడ మరి ఈ జీవిత కాలం తరువాత మహిమపరచబడే ఒక కార్యములో భాగంగా ఉండడం అనేది అవసరం. ఆ కార్యంలో భాగంగా మనం ఉండకపోతే మనం మహిమను పోగొట్టుకుంటాం. దేవుడు క్రీస్తు యేసునందు మనలను మహిమకు తేవాలనే ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈ సంకల్పం అంతటినీ ఆదికాండం నుంచి 3వ అధ్యాయం వరకు క్రీస్తు బలియాగాన్ని ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసి సంఘములో అనేకులని దేవునితో సమాధానపరుచుకునే కార్యక్రమాన్ని, ఆ సమాధానపరిచే కార్యక్రమాన్ని మరలా సంఘం ద్వారా లోకంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలియచేస్తూ అలాగూ తెలియచేసే ఆ సమూహం అందే, నూతనమైన సమాజం అందే, ఆ సమాజం క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెడుతూ మహిమకు తేపడడానికి, మహిమకు కొనుక్కోబడ్డానికి ఎదురు చూసే జనాంగంగా వారిలో ఒకరిగా మనమందరం ఉండాలని ప్రభువు పేరిట మనం చేస్తూ ముగించుకుందాం. ప్రార్థించుకొని ముగించుకుందాం. మనమందరం లేచి నిలబడితే ప్రార్థించుకుందాం. మా పరలోకమందున్న మా తండ్రి, దయాదక్షిణుల సంపూర్ణుడై కృపా సమృద్ధి గల వారి తరతరములు మీరే దేవుడివై ఉన్నందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మీ నిత్య సంకల్పంలోని భాగాన్ని మేము గ్రహించిన వారమై జగత్తు పునాది వేయబడక మునిపే, మానవుల్ని నిర్మించక మునిపే, మానవునికి అవసరమైన సదుపాయాలన్నింటినీ కలిగించక మునిపే, మానవుని యొక్క స్థితిగతులను ముందుగా ఎరగగలిగిన వారై స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగపరిచి అవిధులయ్యే ప్రజలను గురించి మీరు ఆలోచించిన వారు. మానవుడు మీకు అవిధేయుడై మీ మహిమ నుండి తొలగిపోకూడదనేదే మీ ఆకాంక్ష. కానీ మేమే బుద్ధిపూర్వకంగా పాపము చేసి అతిక్రమించామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా అతిక్రమంను బట్టి మేము శిక్షింపబడవలసిన వారు. మా పాపములకు పరిహారం పొందడానికి కూడా యోగ్యత కలిగిన వారం కాం. అయోగ్యులైన మాకు మీరు కృప చూపించి మీ కుమారుల్లో మీరు మాకు దయచేసిన సకల విధములైన మహదైశ్వర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించినందుకు, అంతకంటే మిన్నగా మీ కుమారుణ్ణే మమ్మల్ని మహిమకి తెచ్చుకోవడానికి ఉద్దేశించి ఆయన బలియాగంగా, పాప పరిహార్థమైన బలిగా, మాకు నమ్మకమైన సహాయము చేయగలిగిన సహాయకునిగా ఆయనను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఆయన బలి వలన, ఆయన రక్త చిందించడం వలన పాపములకు క్షమాపణ కలుగునట్లు మీరు ఉద్దేశించిన మీ సంకల్పం కొరకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. అందులో విశేషంగా మా తండ్రి, అనాదిలో జగత్తి పునాది వేయబడక మునిపే మా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద రావడానికి తను తాను రిక్తునిగా చేసుకొని ఈ రక్తమాంసలో పాలువాడు అవ్వడానికి మా తండ్రి ఆయన ఇష్టపడి తను తాను రిక్తునిగా చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన మా తండ్రి రక్తమాంసలో పాలువాడి శ్రమానుభవంలో సంపూర్ణంగా తన సహోదరుల వంటి వాడు ఆయన అని మీ లేఖనాలు మాకు తెలియజేస్తూ ఉండగా ఆయన చేసిన త్యాగమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా విషయంలో ఆయన ప్రధాన యాజకుడిగా మా విషయమై మా పక్షాన ఆయన ఉత్తరవాదిగా ఆయన అనేక రూపంలో మాకు విజ్ఞాపన యాచనలు మీ వద్ద చేయగలిగిన వారిగా ఆయన మా కొరకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఆయన మా నిమిత్తమై ఆయన చేసిన ప్రతి విధమైన సహాయం కొరకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ దయాపూర్వకమైన సంకల్పంలో భాగంగా ఆయన రక్తంలో మమ్మల్ని మేము కడుగుకొని ఏ ఉపదేశ క్రమమును మేము అంగీకరించామో దాని యందు నిలిచి ఉండి దానిని గట్టిగా చేపట్టుతూ ఆ యొక్క ఉపదేశ క్రమంలో కొనసాగడానికి మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. చేరిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వారి జీవితాల్లో ఈ దయాపూర్వకమైన సంకల్పంలో భాగస్వాములు కావాలి, పాలిభాగస్తులు కావాలి అనే విషయాన్ని గుర్తించగలుగుటకు మనోనేత్రాలు వెలిగించమని బతిమాలుకుంటున్నాం. మా మనోనేత్రాలు మీ దివ్యమైన వాక్యం చేత వెలిగింపబడి, మా హృదయాలు మీ వాక్యంలో ప్రతిష్ఠింపబడి, మా జీవితంలో క్రీస్తును ప్రతిష్ఠించుకున్న వారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ దయాపూర్వకమైన సంకల్పాన్ని, పూర్వకాలము నుండి మరుగైన ఈ సత్యాన్ని మేము లోకంలో అనేకులకి ప్రకటించే బాధ్యత మాకుందని మేము గ్రహించిన వారమే దానిని కొనసాగించట్లో అనేకులకి మహిమ తెచ్చే కార్యక్రమంలో మేము పాలిభాగస్తులు అవుతూ ఉంటామనే విషయాన్ని మేము గ్రహించి మీ శక్తి మాకు కార్యసిద్ధి చేయగలదని మాలో ఉండి మేము ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా ఆ శక్తి
కార్యసిద్ధి చేయనని మేము గ్రహించి ఈ కార్యంలో పాల్గొనడానికి మాకు సహాయం చేయండి. మేము కుమారుని యొక్క రాకడ కొరకు మేము ఎదురు చూసే ప్రజలుగా, కనిపెట్టుకునే ప్రజలుగా, నీతి నివసించే రాజ్యంలో మేము మీతో కూడా, మా ప్రభుతో కూడా ఎల్లప్పుడూ ఉండేవారిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఆ దినము కొరకు కనిపెట్టుకొని జీవించేవారిగా ఉండడానికి మాకందరికీ సహాయం చేయమని బతిమాలుకుంటూ ఈ విన్నపాలని మీ ప్రియకుమారుని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.